వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. స్పెషల్ డ్రైవ్లో ఈరోజు మనం ముచ్చరించుకోబోయే అంశం బయటపడ్డ నిజం. ఇటీవల చూసాం, ఒక వారం రోజుల క్రితం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందారు. అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ విధంగా మృతి చెందారు ఏంటి అనే దానికి ఆ క్షణానికి ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా సరే కాస్త అనుమానాస్పదంగా ఉంది అన్న దాని మీదే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ నమోదు చేసినటువంటి క్రమంలో ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. చాలా క్లియర్గా ఏ రకమైనటువంటి స్టేట్మెంట్లు అంటే, ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తా ముందు. అది ఒక బండి, దాని మీద ఒక మనిషి వెళ్తున్నాడు, రోడ్డు పక్కన పడిపోయాడు, యాక్సిడెంట్, ఇంతే. ఒక మనిషిని లేదు వాళ్ళు అనుకున్నట్టుగా హత్య జరిగిందని అనుకుందాం, జస్ట్ ఫర్ ఇమాజినేషన్. ఒక మనిషిని ఇంకొక మనిషి ఏదో కారణంతో ఎండ్ చేశాడు, ఇంతే. దీంట్లో మతం ఎక్కడొచ్చింది? మతం ఎందుకు వచ్చింది? ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దాన్ని ఏదో పెద్ద ఉద్యమకారుల్లాగా ఆయన్ని ఏ విధంగా ఈ పోర్ట్రే చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు కమ్యూనల్ క్రియేట్ అయ్యేలాగా, కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ అయ్యేలాగా పెద్ద పెద్ద పదవుల్లో పనిచేసినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎందుకని స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది? వాస్తవాలు ఆలోచించరా? అంటే ఎమోషన్, ఆ పర్టికులర్ మూమెంట్లో ఉన్నటువంటి బేసిక్ ఇన్స్టింక్ట్ కూడా మర్చిపోయి మాకు వచ్చింది మేము మాట్లాడతాం, దాన్ని మేము క్యాష్ చేసుకుంటాం, దాన్ని మేము వాడుకుంటాం. ఎలాగ సమాజం ఈ విధంగా వెళ్తూ ఉంటే దీన్ని మనం ఏ విధంగా మనం తీసుకోవాలి? నాకు ఇదే ప్రశ్నలు నిన్నటి నుంచి కూడా. నేను సాయంత్రం పోలీసు వాళ్ళు బయట పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 300 సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా వాళ్ళు అనాలిసిస్ చేసి అందులోంచి వచ్చినటువంటి వివరాలు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. జరిగినటువంటి సంఘటన ఏంటి అనేది మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, మద్యం మత్తులో వద్దు అని వారిస్తున్నా వినకుండా వెళ్ళి తనంతట తానే ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. చాలామంది ఇప్పటికే కామెంట్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికీ ఇంకా చూస్తున్నాం, వార్తలు కూడా వస్తున్నాయి. ఏంటంటే కాకినాడ కలెక్టరేట్ దగ్గర క్రైస్తవ సంఘాల వాళ్ళందరూ కూడా వెళ్ళక్కడికి పాస్టర్ ప్రవీణ్ హత్య వెనకాల ఉన్నదేంటో బయట పెట్టాలి, పూర్తి స్థాయిలో దాని మీద విచారణ జరగాలి, ఇది అని చెప్పి ఇంకా ఎవరు పడితే వాళ్ళు దాని మీద సొంత అనాలిసిస్, సోషల్ మీడియా ఉంది కాబట్టి మనం దాన్ని ఏదైనా చేసేయచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసేయచ్చు అని. ఇక కొంతమంది పాస్టర్లు అయితే ఎందుకు మాట అనాల్సి వస్తుందంటే, కొంతమంది పాస్టర్లు అయితే వాళ్ళు గతంలో అనుచిత వ్యాఖ్యలు ఎన్నో చేసి కేసులు ఎదుర్కొని వచ్చారు. అలాంటి వాళ్ళు, నేను 100% బయట పెట్టబోతున్నాను, పోలీసులు నన్ను కట్టడి చేసేస్తారు, ఇదిగో దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు వీళ్ళే, పాస్టర్ ప్రవీణ్ది ముమ్మాటికి హత్య చేసేశారు, పెద్ద తలకాయలు ఉన్నాయంటూ మొదలుపెట్టేశారు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి కొంతమంది అనలిస్టులు, పేర్లు నేను చెప్పను, ఉంది కదా, ఏముంది, ప్రతి గొట్టంగాడో గొట్టం పెట్టుకోవడం, అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకోవడం, మాకు వచ్చింది మేము మాట్లాడేస్తామని చెప్పి. అందులో వాస్తవాలు ఏమున్నాయి ఏంటి అనేది కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కడికి ఒక జీమెయిల్ ఐడి ఉంది, వెంటనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసుకుంటారు, నోటుకొచ్చిందల్లా వాగేస్తారు. దీని మీద కట్టడి ఉండదా? భావ ప్రకటన స్వేచ్ఛకి మొన్ననే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉన్న హక్కే, కానీ సంయమనం పాటించాలి అన్నటువంటి చెప్పింది. ఇవేమి లేకుండా ఇంకా దీన్ని పట్టుకొని, అంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ది ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే శవాల మీద పేలాలు ఏరుకోవడం అన్న సామెత మనం వింటూ ఉంటాం కదా, నాకు అదే గుర్తొస్తుంది. అది ఎవరైనా కావచ్చు, ఎదర్ ఇట్ ఈస్ క్రిస్టియన్, హిందూ ఆర్ ముస్లిం ఆర్ హూఎవర్ ఇట్ ఈస్, మేము అక్కడ కనిపించాలి, మేము ఇందులో వాస్తవాలు సమాజానికి కావాల్సింది మేము చెప్పాలి అనుకునేటువంటి అవసరం లేదు. మేము కనిపించాలి, ఒక వైరల్ అయిపోవాలి అది. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ ట్రెండింగ్లో నడుస్తుంది కాబట్టి ఈ ఇష్యూకి సంబంధించి మనం వార్తల్లో నిలవాలి అనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఏమీ లేదు. మరి ఏమనాలి ఇలాంటి వాళ్ళని? వాస్తవానికి బయటపడ్డాయి నిజాలు, అప్పటిదాకా అనుమానంగానే ఉంది, నిజంగా ఏమైనా జరిగిందా? పైగా దీని మీద అనలైజ్ చేస్తారు. ఎలాగా అంటే, ఎన్నో రకాల రోడ్ యాక్సిడెంట్స్ మనం చూసినటువంటి రోడ్ యాక్సిడెంట్స్ని ఎవరికైనా సరే కనీసం దెబ్బలు ఈ విధంగా తగలడం చూసారా? కేవలం మొహం మీద మాత్రమే ఈ దెబ్బలు తగలడం చూసారా, ఒళ్ళంతా ఎక్కడ దెబ్బలు లేకుండా? అంటే నాకు కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సేమ్ ఇదే అదే బుల్లెట్ బండికి సంబంధించినటువంటి యాక్సిడెంట్ నా సొంత కుటుంబ సభ్యులకి అయినప్పుడు ఏ విధంగా అయింది అనేది నేను ఒక నిమిషం షాక్ అయ్యాను నిజంగా. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఫస్ట్ పడిపోయిన తీరు చూసినప్పుడు, ఇలా జరుగుతుందా అని, మళ్ళీ సేమ్ రిపీట్ అయిందే ఇలాగే ఎందుకు అని.
అందులోనూ ఆ కొంతమూరు రోడ్డు దగ్గర చాలా యాక్సిడెంట్ ఇప్పటికే అయ్యాయి, ఆ ఏరియా అంతా కూడా కొంచెం యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అక్కడ జరిగిన తర్వాత సో వీళ్ళు వచ్చి అంటారు లాసేనందిత ఎమ్మెల్యే చనిపోయింది పాపం ఆ పొద్దున్న ఎక్కడికో వెళ్ళి కారులో, తను ఎలా అయింది బయటపడిపోయింది కదా, మరి మిగతా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇది అవుతుంది కదా అని కొంతమంది చెప్తారు అనలిస్టులు ఎక్కడో కూర్చొని విదేశాల్లో కూర్చొని. దీని వెనకాల ఉన్నదంతా కూడా బీజేపీ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా వ్యూహం ఇదే, వీళ్ళ హిందుత్వ ఎజెండా ఇలాగే ఉంటుందంటూ మాట్లాడడం. అంటే దేశంలో ఏం జరిగినా సరే ఒక రాజకీయాన్ని ఒక మతాన్ని రెండింటిని ముడిపెట్టేసి ప్రతి విషయంలో కూడా ఏదో ఒకటి చేసేయాలి, సమాజాన్ని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అనేటువంటి ఒక ఎజెండా వీళ్ళకుంది. సో వాస్తవాలు ఒకసారి కనుక మనం దీనికి గమనించినట్లయితే ఉన్నటువంటి వాస్తవాలు ఇవన్నీ మనం చూసినట్లయితే ఏ విధంగా జరిగింది ఏంటి అనేటువంటిది పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి పెద్ద తలకాయలు ఎవరో తెలిసిపోయింది అంటూ చాలామంది పోస్టులు పెట్టడాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. కొంతమంది అతివాదంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కొన్ని ఉన్నాయి, కొన్ని ఇమేజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ జరిగినటువంటిది, పాస్టర్కి ఏ విధంగా అయ్యింది ఏంటి అనేది. దీని మీదక డూప్లికేట్ అని ఇంకోటిని కూడా వీళ్ళు పెట్టేసుకుంటున్నారు. ఆ కూర్చున్నటువంటి వ్యక్తి, వైన్ షాప్కి వెళ్ళి కొన్నటువంటి వ్యక్తి ఏ విధంగా వెళ్ళాడు ఏంటి అనేది తెలిసినటువంటిదే, రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. పోలీసులు ఏమీ అక్కడ ఇన్వెస్టిగేషన్ తప్పేం చేయలేదు కదా, చాలా క్లియర్ కట్గానే తీసుకొచ్చారు కదా. సీసీటీవీ ఫుటేజ్ అన్నీ రిలీజ్ చేశారు ఏం జరిగింది ఏంటనేది. మద్యం తాగి ఎక్కడికి తెలంగాణ బార్డర్లోనే హాఫ్ బాటిల్ దాకా అక్కడ తాగేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి విజయవాడ దగ్గర రామర్పాడు రింగ్ రోడ్డు మహానాడు కూడల తర్వాత అక్కడ పడిపోతే అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ విధులు ఉన్నటువంటి వ్యక్తి ఇలా పడిపోయారని చెప్పగానే వచ్చి కూర్చోబెట్టి తాగి బండి నడపడం ఏంటనే కౌన్సిలింగ్ ఇచ్చి మంచినీళ్ళు ఇప్పించి టీ తాగించి ఇవన్నీ చేస్తే మీరు నడపడానికి వీల్లేదు ఇప్పుడు వెళ్ళొద్దు అంటే మొహమాటం కొద్దో ఏదో మొత్తానికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటిది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏం చేశాడు అనేటువంటి దానికి ప్రతి దానికి లింక్గా సీసీటీవీ ఫుటేజెస్, ప్రైవేట్ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. వైన్ షాప్లో కొంటున్నది కావచ్చు, ఇంకోటి కావచ్చు. దీన్ని ఎలాగైనా ఇంకా రాజకీయం చేయాలి అని చెప్పి, ఎందుకంటే మన కేఏ పాల్ గారు వచ్చారు, ప్రముఖ సువార్థికుడు. నిజంగానే ఆయనకున్నటువంటి క్రేజ్ మిగతా పాస్టర్లకు ఎవరికి లేదు ఇండియాలో. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కేఏ పాల్ అంటే దాదాపు 100 దేశాల ప్రెసిడెంట్స్ తోటి ఆయన మీటింగ్ పెట్టగలిగాడంటే ఆయన క్యాపబిలిటీ ఏంటనేది అర్థమవుతుంది. అలాంటి మనిషి ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు దీనికి సంబంధించి చూసాం, ఏమనుకోవాలి. ఆఫ్టర్ దట్ ఎంపీగా చేసినటువంటి జీవి హర్షకుమార్ గారు, ఆయన కూడా హత్యే జరిగింది, ఖచ్చితంగా హత్యే జరిగింది, పోలీసులు మ్యానిపులేట్ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వంలో హత్యలు జరిగిపోతున్నాయంట. ఇలాంటి వాళ్ళు కూడా ఆవేశాలకి లోనైపోయి బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా, లాజిక్ అనేది లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల ముందు మైక్ ఉంది కదా మీడియా ముందని చెప్పి మాట్లాడడం అంటే వాళ్ళ స్థాయిని వాళ్ళు దిగజార్చుకోవడం కాదా? ఇక కొంతమంది పోలీసు కౌన్సిలింగ్ అయిన తర్వాత చాలా బయటకు వచ్చి క్షమాపణ వీడియోలు కూడా పెట్టాడు. ఇది ఖచ్చితంగా మా హిందువులే చేశారయ్యా, ఆయనేమీ యాక్సిడెంట్ కాదు, ఇది మా వాళ్ళు ఎవడో తిక్కరేసినట్టు చేస్తుంటాడు. ఎందుకు చేయకూడదంటే గతంలో ఉన్నటువంటి ఆ వ్యాఖ్యల వీడియోలు, లేదు ముస్లింలే చేశారు, నా ప్రాణాలకి థ్రెట్ ఉందంటూ ఈయన పోస్ట్ పెట్టడం. ఎవరు చేశారు? ఇప్పుడు చంపేసింది ఒక క్రిస్టియన్ని హిందూ చంపేశాడా, ముస్లిం చంపేశాడా, లేదు ఒక మనిషిని ఇంకొక మనిషి చంపాడా? ఇవన్నీ వదిలేసి మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడేస్తాం, మా ఇష్టం వచ్చినట్టుగా మేము స్టేట్మెంట్లు ఇచ్చేస్తాం, వాస్తవాలని కనుమరుగు చేసేస్తాం, మాకు ఇవి అవసరం లేదు అని చెప్పి సమాజానికి అవసరం లేనటువంటి మాటలు, అవసరం లేనటువంటి కార్యక్రమాలను చేతనెత్తుకొని బయటకు వచ్చి చేస్తున్నారు. ఇంటి పక్కన డిహైడ్రేషన్ తోటి ఒక చిన్న పాప చనిపోయింది కాకినాడలోనే. అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయారు వీళ్ళు? వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు ఆదుకోలేకపోయారు? విజయవాడలో యాక్సిడెంట్ అయ్యి ఒక కుర్రాడు చనిపోయాడు, లాస్ట్ మూమెంట్లో హాస్పిటల్కి తీసుకెళ్తే బతికేవాడని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వెంటనే స్పందించలేకపోయారు? అక్కడ కూర్చొని వీడియోలు ఫోటోలు తీయడం తప్పితే ఏం చేశారు? అంటే ఈ సోషల్ మీడియాలో పడి మీడియా కంటే ముందే మేమే ఏదో చేసేయాలి, మేమే చెప్పేసేయాలి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అసలు అవసరమే లేదు, పోలీసులే అవసరం లేదు, మేం చెప్పిందే వేదం. స్పష్టంగా తెలుస్తోంది ఆయన ఎక్కడెక్కడ పడిపోయాడు, ఎక్కడి నుంచి ఎలా వచ్చాడు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. హెడ్ లైట్ పగిలిపోయింది, హెల్మెట్కి సొట్టపడింది. వెల్ ప్రిపేర్డ్గానే ట్రావెలింగ్కి మొత్తం అన్ని సిద్ధం చేసుకుని వచ్చాడు.
కానీ టైమింగ్స్ సైతం మెన్షన్ చేశారు పోలీసులు, ఇక్కడిక్కడ ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్పి. అయినా సరే ఇంకా ఏదో బాడీ డబుల్ పెట్టేశారు, ఇది ఇంకొకరిని పెట్టి ఇది మాఫీ చేసేస్తారు. ఎవరండి ప్రవీణ్ పగడాల పేరు ఎక్కడా వినలేదే, ఎక్కడా వినలేదు, ఎవరు తెలియదు. హర్షకుమార్ గారి మాటల్లోనే అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, బట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఉంటుంది కదా కాస్త ఉత్సుకత, నేను వెళ్ళి సెర్చ్ చేస్తే తెలిసింది ఈయన ఫలానా అని చెప్పి ఆయనే అన్నాడు. అప్పుడు నిజంగానే ఎవరికి తెలియనప్పుడు ఎవరికి ఉంటుంది కక్ష ఆయన ఇది చేయడానికి? అండ్ ఉన్నటువంటి ఆధారాలు పోలీసులు బయటపెట్టిన ఆధారాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కటిగా ఎవరు పట్టించుకోరే. ఇంకా దాన్ని ఏదో రంధ్రాన్వేషణ చేయాలి, చేసేసి పోలీసుల మీద ప్రభుత్వం మీద లేదంటే మతాల మధ్యలో చిచ్చు పెట్టేలాగా ఏదో ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి ఒక కార్యక్రమం తప్ప ఇంకా వేరే పనిపాటు లేదా? ఒక జవాన్కి సంబంధించి ఏమైనా న్యూస్ వస్తే పట్టించుకోం, కానీ ఇదిగో మన మధ్యలో ఉండి ఇలాంటి ఎవరైనా జరుగుతోంది అంటే మాత్రం ఎక్కడ లేని వచ్చేస్తుంది. ఇగో మా మీద పడిపోయారు, మాది వాళ్ళు చేశారు, వీళ్ళు ఇది చేశారు. కేఏ పాల్ గారు అంత పెద్ద వ్యక్తి, హర్షకుమార్ గారు కావచ్చు, లేదంటే బ్రదర్ షఫీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి కార్యక్రమం తప్పితే ఇది ఏమీ కాదు. పోలీసులు అన్ని వాస్తవాలు బయటపెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ సిఐ, ఆ సిఐఎస్ఐ ఆయన సుబ్బారావు ఆయన పేరు, కౌన్సిలింగ్ ఇచ్చాడు, అయినా వినకుండా వెళ్ళాడు, ఆయన చావు ఆయనే తెచ్చుకున్నాడు అనేది ప్రాథమికంగా నిర్ధారణ అయినటువంటిది. పోస్ట్మార్టం రిపోర్టా బయటకు వస్తుంది, బయట పెడతారు. ఆ రోజే ఎందుకు పెట్టలేదు పవన్, మరి ఆ రోజే ఆల్కహాల్ లిమిట్స్ ఇంత ఉన్నా ఇది అని చెప్పుంటే అప్పుడే తెలిసిపోయేది కదా ఏమనేది అని చెప్పి. ఆ రోజు సిచ్యువేషన్, ఆ డెడ్ బాడీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే, ఆ మార్చురీ దగ్గర పోస్ట్మార్టం జరిగే దగ్గర ఎంతమంది, ఎన్ని వేల మంది వెళ్ళిపోయారండి గొడవ చేయడానికి అన్నట్టుగా. అది యాక్సిడెంట్ అని తెలుస్తూనే ఉంది, బట్ ఎందుకు అనుమానంగా ఉంది అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు ఇది పూర్తిగా హత్య అని చెప్పి అన్నారు. ఆధారాలు ప్రెస్ మీట్ పెట్టి బయట పెడతాడు ఇంకొక పాస్టర్ గారు. ఏమున్నాయో మరి పోలీసుల దగ్గర లేనటువంటివి ఈయన దగ్గర ఏమున్నాయో నాకు తెలియదు. ఒకసారి హోమ్ మినిస్టర్ గారు కాస్త ఆయన హైదరాబాద్లో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారి చేతిలోనే ఉంది కాబట్టి హోమ్ మినిస్ట్రీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లేదు ఆంధ్రప్రదేశ్లో అయితే హోంమంత్రి వంగలపూడి అనిత గారు, ఇద్దరు కాస్త ఈయన ఎక్కడున్నాడో చూసి ఆ పాస్టర్ గారు ఆయన ఆధారాలు ఏవో బయట పెడతాట, ప్రెస్ మీట్లోనే పెడతాట. అది కూడా కాస్త ఆ ప్రెస్ మీట్ వివరాలు, ఆ ఆధారాలు ఏంటో తెచ్చుకొని నిజంగా ఏమైనా జరిగింది అంటే శిక్షించండి. పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదని ఇప్పుడు మీద పడుతున్నారు వీళ్ళు. సో ఇక్కడి నుంచి ఇంకా ముందు కట్టడి చేయకుండా మీరు వదిలేస్తే ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తారు, ఇలాగే ఇంకా సమాజంలో చిచ్చు పెట్టేటువంటి విధంగా చేస్తారు. అండ్ ఎస్, ఒక మనిషి, ప్రవీణ్ అనేటువంటి ఒక మనిషి అలా చనిపోవడం అక్కడ బాధాకరం, నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన సువార్థీకుడని ఇంకోటని ఆ సంగతిని అడ్డం పెట్టుకొని శవాల మీద పేలాలు ఏరుకునే సన్నాసులు కొంతమంది ఉన్నారు చూసారా, అటువంటి సన్నాసులకి ఏం చెప్పలేం, సమాజమే బుద్ధి చెప్పాలి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.